పవిత్రమైనవో రైతులకు ప్రాజెక్టులు అంతేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారని ఆయన తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇలా బ్యారేజీలు కట్టుకుపోయారని సీఎం తెలిపారు. చివరకు 38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 1,47,000 కోట్లకు పెంచారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అంచనాలు ఎలా పెంచారు, రీడిజైనింగ్ ఎలా చేశారు, అందులో సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి, రీడిజైనింగ్ కు సంబంధించి నిపుణులు ఇచ్చిన డిపిఆర్ ఎక్కడా, ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయన్నారు రేవంత్. అన్నారము, సుందిల్ల ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం, అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం, సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్లో పోస్తాం, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి 38,500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను 1,47,000 కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష. అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు. ఇప్పటికీ 1,47,000 కోట్ల రూపాయలకు చేరింది. అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే 2.5 లక్షల కోట్లు అయిద్దా, ఎంత అయితే ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. మేడిగడ్డ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత ప్రభుత్వంలో నేతలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంత జరిగితే బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా చూడనీయకుండా పోలీస్ పహారా పెట్టడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో తక్షణమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించామని సీఎం తెలిపారు. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష. కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది? బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష. నేను తమరి ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇసుకలో పీక మేడలు కట్టింది అధ్యక్ష. ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాఘా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు. అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాఘా బార్డర్ ఉంటుంది. అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు, అక్కడ ఉండే ఆర్మీ. అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదన్నారు సీఎం. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరామని రేవంత్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి 2-3 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన వివరించారు. నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు మీ శాసనసభ్యులు, ఎందుకంటే ఈ అద్భుతం, ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు. సంతోషం. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో, తమరి అనుభవంతో, తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా. ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించిందో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో
ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికి అంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్ మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కళ్ళారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీలు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాళేశ్వరం మేడిగడ్డే కాదు, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని సీఎం ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఖజానా డబ్బు వృధా అయిందని, న్యాయం చేయాలంటూ ఇప్పటికీ భూ నిర్వాసితులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం. అదేవిధంగా కాళేశ్వరరావు గారి మీద వీటి మీద చర్చ చేద్దాం. ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది, దీని సంగతి ఏంది, దీని కథ ఏంది, దీని కమామిస్ ఏంది, ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ రావాల్సిందిగా, ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా, మళ్ళీ మీరు రేపో ఎల్లుండి అనుమతి ఇచ్చినప్పుడు దీని మీద చర్చ చేయాలి.